వెల్కమ్ టు డిఆర్ వైబ్రెంట్. పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం చిన్న మిక్సీ జార్లో కొద్దిగా అల్లం, 5 లేక 6 వెల్లుల్లి రెమ్మలు, 2 లవంగి మొగ్గలు, ఒక యాలక్కాయ, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 3 పచ్చిమిర్చి, అలాగే కడిగి బాగా శుభ్రం చేసుకున్న పుదీనా ఒక కట్ట వరకు యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో జీడిపప్పును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నిలువు ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎంతైతే రైస్ వేసుకుంటామో దానికి 2 వాటర్ని యాడ్ చేయాలి. నేను చిన్న టీ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 6 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసి 5 మినిట్స్ వరకు మళ్ళీ బాగా వాటర్ని మరగనివ్వాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టి వాటర్ని 5 మినిట్స్ దాకా బాగా మరగనివ్వండి. ఇప్పుడు దీనిలో ఒక పావుగంట ముందు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసి కలుపుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మగ్గనిస్తే పుదీనా రైస్ రెడీ అవుతుంది. Thank you for watching my video. Please do subscribe.